దైవజనుడు పౌలు గారు చెప్తున్నది ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుతుంటే రాయబడి ఉంది, నా పిల్లలారా, క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడే వరకు కూడా నాకు ప్రసవ వేదన కలుగుతూ ఉంది అంటున్నాడు దైవజనుడు పౌలు గారు. పౌలు గారికి ప్రసవ వేదన ఏంటండి? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు కూడా. ఈయన వాక్యం ద్వారా, సువార్త ద్వారా ఆత్మలను కని ఉన్నాడు. నా పిల్లలారా అని పిలుస్తూ ఉన్నాడు. మీ నిమిత్తం నాకు మరలా ప్రసవ వేదన కలుగుతూ ఉంది. ఈరోజు శారీరకంగా పిల్లలను కనిన తర్వాత ఆ వేదన మరిచిపోతారు, సంతోషం ఉంటుందట. కానీ వారు పెరిగి పెద్దవారైన తర్వాత తల్లిదండ్రుల మాటకి లోబడకపోతే, వారి మాటకి విధేయత చూపించకపోతే వారికి ఏం కలుగుతుందంటే, ప్రతిరోజు కూడా ప్రసవ వేదన కలుగుతుంది. ఇక్కడ పౌలు గారు గలతీ సంఘానికి వ్రాస్తూ ఆయన ఏం చెప్తా ఉన్నారంటే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు కూడా నాకు మీ నిమిత్తం మరలా ప్రసవ వేదన కలుగుతూ ఉంది. మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు, ఏమంటే నన్ను ఎంతగానో వెంబడించారు, నా వాక్యాన్ని అంగీకరించారు. అవసరమైతే మీరు చూపించిన ప్రేమ, మీ ఆదరణ ఎంత ఉన్నదంటే, మీ కన్ను కూడా ఊడబీకి నాకు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మీ ప్రాణం పెట్టడానికి కూడా నా కొరకు మీరు వెనుకాడలేదు. అంతగా మీరు నన్ను ప్రేమించారు, అంతగా గౌరవించారు, అంతగా వాక్యాన్ని వెంబడించారు. కానీ ఇప్పుడు పౌలు గారు లేని సమయంలో ఆ సంఘం మరలా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, నేను మీకు ప్రకటించిన వాక్యం, నేను పడిన ప్రయాస వ్యర్థమైపోతుందేమో అని నాకు భయము కలుగుతుంది అంటున్నాడు. ఎందుకు భయం కలుగుతుంది? ఎందుకు నేను పడిన ప్రయాస వ్యర్థమైపోతుందేమో అని ఆయన బాధపడుతున్నాడు. ఎందుకు ఆయనకి ప్రసవ వేదన కలుగుతూ ఉందంటే, వాక్యానికి లోబడట్లే, దైవజన మాటకి లోబడట్లేదు, దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించట్లేదు. వాళ్ళు వేటి వైపు వెళ్ళిపోతూ ఉన్నారంటే, మూలపాఠం వైపు వెళ్ళిపోతున్నారు, లోకం వైపు వెళ్ళిపోతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ఏమో నిరర్ధకము చేస్తున్నారు, పనికిరాని దాని కింద. మనుషుల మాటలేమో దైవోపదేశాలుగా భావిస్తూ ఉన్నారట. హల్లెలూయా. వారందరూ ఏం చూస్తున్నారంటే, మంచి దినాలు చూస్తున్నారట, మంచి నెలలు చూస్తున్నారట, మంచి సంవత్సరాలు చూస్తూ ఉన్నారట, ఉత్సవ కాలములను చేస్తూ ఉన్నారట. ఈరోజు ఇవన్నీ చేస్తున్నప్పుడు దేవుని చిత్తాన్ని మానేసి, దేవుని యొక్క వాక్యాన్ని మానేసి, దైవజనుడితో సావాసం మానేసి, లోకము, లోకాచారాలు, లోక సంబంధమైన కట్టుబాట్ల గుండా వెళ్ళిపోతూ ఉంటే, మనం ఏవైతే మనం విడిచిపెట్టి వచ్చామో, ఏవైతే మనము వదులుకొని వచ్చామో, అంటే ఎప్పుడైతే మనం రక్షణ పొందామో, ఎప్పుడైతే బాప్తిసం పొందామో, అవన్నీ కూడా అప్పుడే పాతి పెట్టబడ్డాయి. నువ్వు దేవుని బిడ్డగా జన్మించావు. నీలో ఏముండాలంటే క్రొత్త ఆలోచనలు, క్రొత్త మనసు. పాతదంతా కూడా గతించిపోయిన, సమస్తము కూడా నూతనమైంది. కాబట్టి ఇంకా పాత జీవితం, పాత క్రియలు, ఆ లోక సంబంధమైన ఆచారాలు, లోక కట్టుబాట్లకు మనం వెళ్ళకూడదు. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో, సంఘంలో చేర్చబడ్డావో, దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే విధేయత చూపించాలి. వారి నిమిత్తము పౌలు గారికి ఏం కలుగుతూ ఉందంటే, ప్రసవ వేదన కలుగుతూ ఉంది. హల్లెలూయా. ఈరోజు సంఘంలో రక్షణ పొంది, మన సంఘంలో వాక్యానికి, దైవజన మాటకి విధేయత చూపించకుండా, సంఘంలో సరైన క్రమం లేకుండా, సరైన సహవాసం లేకుండా, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటే దైవజనునికి ఏమి కలుగుతుందంటే ప్రసవ వేదన కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దైవజనునికి మనము మన ద్వారా వేదన కలగకూడదు. దైవజనుడు నీ కొరకు, నీ ఆశీర్వాదం కొరకు, లేకపోతే నీకున్న పరిస్థితుల కొరకు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. కానీ నిన్ను బట్టి, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి, లేకపోతే నీ క్రియలను బట్టి, నీ నడవడికను బట్టి రక్షణ పొంది ఇలాగ లోకంలో వెళ్ళిపోతూ ఉంటే, నిన్ను బట్టి దైవజనుడు కన్నీళ్లు విడిచేటట్టుగా ఉండకూడదు. అది మనకు ఆశీర్వాదం కాదట. హల్లెలూయా. మీ నిమిత్తము నాకు ప్రసవ వేదన కలుగుతూ ఉంది. మన వేదన కలిగించేవారుగా ఉండకూడదు. ప్రియమైన దేవుని సంఘమా, నువ్వు వెళుతున్న సంఘం, నువ్వు వెళుతున్న దైవజనుడు నిన్ను చూసి ఆనందించాలి. హల్లెలూయా. నువ్వు ఒక మంచి కానుక తీసుకువెళ్ళి దైవజనుల చేతిలో పెడితే సంతోషించడు. నీ జీవితాన్ని ఎప్పుడైతే సరి చేసుకుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటావో
అప్పుడు నీ జీవితాన్ని బట్టి దైవజనుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన ప్రసవ వేదన కలిగించేవారికి, ఇప్పుడు మన కుటుంబంలో మన బిడ్డల మాట వినకపోతే ఎంతో భయము, కలవరము, చింతిస్తూ ఉంటాం, వేదన కలుగుతుంది. సంఘములో కూడా నీ వెళుతున్న సంఘములో దైవజనుని యొక్క వాక్యానికి లోబడకపోతే, దేవుని యొక్క సన్నిధిలో సరైన క్రమం మనకి లేకపోతే, సహవాసం లేకపోతే ప్రభువు బాధపడతారు. రక్షణలోకి నడిపించి వాక్యాన్ని ప్రకటించి నీ కొరకు ఇంతకాలం ఇన్ని సంవత్సరాలుగా చేసిన ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుందేమో నాకు భయం కలుగుతూ ఉంది అంటున్నాడు. ఈరోజు నీ గురించి కూడా వేదన కలగకూడదు, భయము కలగకూడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము వేదన కలిగించేవారుగా కాదు, ప్రభుని, దైవజనుని, సంఘాన్ని మనం సంతోషపరిచేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దైవజనుడు మీ కొరకు ప్రార్థన చేస్తారు. కన్నీళ్ళు విడుస్తూ ఉన్నప్పుడు, మీ కొరకు చేతులు చాపుతూ ఉన్నప్పుడు మీ ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి వారు గలతీ సంఘంలో నడుచుకున్నట్టుగా లోకము, ఆచారాలు, మంచి రోజులు, ముహూర్తాలు, ఇవి అవి ఇవన్నిటిలో చచ్చిపోవాలండి. అవన్నిటిలో కూడా విడిచిపెట్టాలి. నూతన బిడ్డగా జీవించాలి. ఒక నూతనమైన క్రీస్తు స్వరూపంగా రావాలి, క్రీస్తు మనసు రావాలి, క్రీస్తు పోలిక రావాలి. నేను నిన్ను క్రీస్తును పోలి నడుచుకొని వచ్చినట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నారు. కాబట్టి ఆ రీతిగా క్రీస్తుని పోలి నడుచుకుందాం. క్రీస్తు స్వరూపము కలిగి, క్రీస్తు మనసు కలిగి దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకుందాం.